హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయిపోయింది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో, ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఐకియాకి రీసెంట్‌గా కాదు, బిఫోరే వెళ్ళాము మేము. బట్ వీడియో అనేది నేను పోస్ట్ చేయలేదు. సరే చూద్దాము ఏమేమి ఉన్నాయో అని లాస్ట్ టైం కూడా పోస్ట్ చేశాను. ఇప్పుడు కూడా సరే చూద్దాము కొత్తగా ఏమేమి వెరైటీస్ వచ్చాయో అని చెప్పేసి వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా సరే ఈ పార్కింగ్ అంతా చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. చాలా పెద్ద పార్కింగ్ ఉంటది. సో, మేమైతే మంచిగా వెళ్ళిపోయాము. ఐకియాలో ఆఫర్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటారు. మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడైతే ఇంకా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా బాగున్నాయంట. నేను కొన్ని రీల్స్‌లో చూసాననమాట. సో, ఐకియాలో మేము చాలా ప్రొడక్ట్సే తీసుకున్నాము. అండ్ గెస్ట్ బెడ్‌రూమ్‌లోకి బెడ్ కూడా తీసుకున్నామనమాట. బెడ్ పరంగా బానే ఉంది. కొంచెం ప్లాంక్ అది ఇష్యూ వస్తే ప్లాంక్ అది చేంజ్ చేపించారు గానీ, మిగిలిందంతా ఓకే. పరుపయితే చాలా అంటే చాలా బావుంది. తర్వాత ఏంటి, మొత్తం కిచెన్ ఐటెమ్స్ అన్నీ చాలా బావుంటాయి ఐకియాలో. సో, కొంచెం అయితే కొన్ని కాస్ట్ ఎక్కువుంటాయి. కొన్నయితే రీజనబుల్ ప్రైస్ ఉంటాయి. కానీ నేనేం అబ్జర్వ్ చేశానంటే, నేను స్టార్టింగ్ ఐకియా పెట్టిన స్టార్టింగ్‌లో వెళ్ళినప్పుడు చాలా తక్కువ రేట్ ఉన్న ప్రొడక్ట్స్ ఇప్పుడు రేట్ పెంచేశారనమాట. అంటే అప్పుడు 49కి, 99కి వచ్చిన ప్రొడక్ట్స్ ఇప్పుడు 149, 199 అలా ఉన్నాయన్నమాట. సో, కొంచెం అప్పటికి, ఇప్పటికి కొంచెం పెరిగాయి రేట్స్ అనిపిచ్చింది. కప్స్ ఏంటి, గ్లాసెస్ ఏంటి, చాలా వరకు కొంచెం రేట్‌లో డిఫరెన్సెస్ తెలిసాయన్నమాట. సో, అందుకే ఏమన్నా బావున్నప్పుడు వెంటనే తీసేసుకుంటేనే బావుంటది. లేకపోతే ఇలాగే రేట్లన్నీ పెరిగిపోతాయి అనిపించింది. సో, అలా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. తీసేసుకొని సో, చూసారు కదా! ఇలా కంటైనర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి 99 రూపీస్‌కి. సో, మీకు కావాలి అనుకుంటే మీరు చక్కగా వెళ్ళి ఐకియాలో పర్చేస్ చేయొచ్చు. లేదు అంటే చాలా ఓపికగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా నడవాలి కాబట్టి చాలా అంటే చాలా పేషెన్స్ కావాలి. యాజ్ యూజువల్‌గా యారో మార్క్స్ ఏవైతే ఉన్నాయో అయి ఫాలో అయిపోతూ వెళ్ళాలనమాట. సో, ఇక్కడ ఈ బొమ్మలు చూసారా? ఈ బొమ్మల్లో కూడా ఆఫర్స్ పెట్టాడనమాట. తర్వాత, తర్వాత చాలా ప్రొడక్ట్స్ వీడియో అంతా కొన్ని ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి. కప్ సెట్ ఒకసారి చాలా నచ్చింది నాకు. గ్లాస్ సెట్ అనమాట. అండ్ కప్ అండ్ సాసర్ సెట్ కూడా అదైతే లేదు. అప్పుడు తక్కువకొచ్చింది. ఇప్పుడైతే అసలు కనిపించలేదు. సో, ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ క్యాండిల్స్ ఉంటాయి కిందన. క్యాండిల్స్ అయితే చాలా బావుంటది. అరోమా అది మనం ఇంటికి తీసుకొచ్చి వెలిగించుకున్నాక. ఈ బౌల్స్, ఈ ప్లేట్స్ కూడా అప్పుడున్న రేట్ కన్నా ఇప్పుడు కొంచెం పెరిగాయి. ఇప్పటికన్నా తర్వాత పెరుగుతాయి అనే అనుకుంటాము. ఎందుకు అంటే ఎప్పుడు ఇంక్రీజ్ అవుతది గానీ డిక్రీజ్ అవ్వడం అయితే ఉండదు. సో, ఇదంతా ప్లాస్టిక్ అనమాట. అండ్ ఇంకొకటేంటంటే పాస్తా, చాక్లేట్ కేక్ టైప్‌ది పౌడర్ అమ్ముతున్నారు. మిక్స్ అనమాట. చాక్లేట్ పౌడర్ మిక్స్ సంథింగ్ దాని పేరేదో ఉంది. సో, అది తెచ్చుకొని మనము మిల్క్‌లో యాడ్ చేసుకొని ఓవెన్‌లో పెట్టుకుంటే చాక్లేట్ కేక్‌లా రెడీ అయిపోతుంది. అండ్ పాస్తాలో కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాస్ కూడా పెట్టారనమాట. సో, మేమైతే తీసుకోలేదులెండి. ఎందుకు అంటే ఆల్రెడీ పాస్తా ఉందని చెప్పి తీసుకోలేదు. అందులో బోలెడు రకాలున్నాయి. సో, కట్లరీ సెట్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ స్కూప్స్, బోర్డ్స్, చాపింగ్ బోర్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ గ్లాస్ సెట్స్, బౌల్స్, ఈ ఐటెమ్స్ అన్నీ అయితే ఈ ఆయిల్ డిస్పెన్సర్ అయితే నాకు చాలా అనిపించింది. కాకపోతే చాలా ఆయిల్ వచ్చేస్తది కదా! దానిలో నుంచి అనిపించింది. బట్ జిడ్డుగా ఉన్నా సరే తెలీదనమాట కొంచెం. ఈ ఎగ్ స్లైసర్ అయితే చాలా బావుంది. సో, అలా చూసేయండి ఒక లుక్. అండ్ కిచెన్‌కి సంబంధించినవి మనకి కిచెన్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందులో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ ఫ్లాస్కులు కూడా ఇంతకుముందు ఒక రేట్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. కొంచెం ముందుకొచ్చాక ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అవి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సూప్‌కైతే ఇలాంటి కప్స్ చాలా అంటే చాలా బావుంటాయి. టిష్యూస్ ఉన్నాయి. వాట్ నాట్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, మనం ఏమన్నా కిచెన్‌లో స్టోరేజ్ చేసుకోవాలి అనుకున్న బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో, బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఈ గ్లాస్ బౌల్ అయితే చాలా బావుంది గానీ, పడితే ఇలా పగిలిపోద్దనమాట. చాలా డెలికేట్ ఉంది. చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలి.
అండ్ ఇంకొకటేంటంటే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు చాలా బ్రేక్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ పాట్స్ ఉన్నాయి కదా! ఫ్లవర్ పాట్స్‌గా యూజ్ చేయొచ్చు. అదైతే నేను ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. చాలా బాగున్నాయన్నమాట. అవైతే తీసుకోవచ్చు అనిపించింది. అది సేమ్ రేటే. అది రేట్ ఏమీ పెంచలేదు. అండ్ క్లాక్స్ అన్నీ ఉన్నాయి. సో, మీకెప్పుడైనా కుదిరితే అలా వెళ్ళి రండి. కానీ చాలా ఓపిక ఉండాలనమాట. చాలా అంటే చాలా నడవాలి కాబట్టి, మేమలా మాకు కావాల్సినవన్నీ తీసేసుకొని బిల్లింగ్ వేపించేసాము. బిల్లింగ్ దగ్గర మరీ ఎక్కువ లైన్ ఉండదు. సో, కిందకొచ్చేసాక కూడా ఫైనల్‌గా ఉంటాయన్నమాట. మనకేమన్నా కావాలి అంటే తీసుకోవచ్చు. తర్వాత ఆపోజిట్‌లోనే ఫుడ్ స్టాల్స్ ఉంటాయన్నమాట. సో, ఫుడ్ ఏమన్నా కావాలి అంటే మనము పర్చేస్ చేయొచ్చు. దాట్స్ ఇట్ ఫర్ టుడే.